హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈ సీజన్‌లో దొరికే చిలగడ దుంపలతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. చాలా ఈజీగా మనం ఈ స్వీట్ రెసిపీని చేసుకోవచ్చండి. కేవలం కాస్త గోధుమ పిండి, చిలగడ దుంపలుంటే చాలు ఈ బొబ్బట్లను మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, ఉడికించకుండా కేవలం చిలగడ దుంపలతోనే ఈ బొబ్బట్లను చేసుకోవచ్చండి. చిలగడ దుంపలు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కాబట్టి, ఒకసారి ఈ బొబ్బట్ల రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకున్నారు అంటే ఫటాఫట్ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారన్నమాట. అంత కమ్మగా ఉంటాయి ఈ బొబ్బట్లు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను గోధుమ పిండిని 2 కప్పుల వరకు తీసుకున్నానండి. ఇందులో సాల్ట్ కానీ, ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కేవలం నీళ్ళను మాత్రమే వేసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోండి. చపాతీ ముద్ద కంటేను కూడా మరి కాస్త మెత్తగానే కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. హాఫ్ కేజీ వరకు కందగడ్డల్ని తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని 1 ఇంచ్ మందంతో కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని 4, 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి. అవి చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకుంటూ ఒక ప్యాన్‌లోకి తీసుకోండి. ఈ విధంగా కందగడ్డ ముక్కలన్నీ ప్యాన్‌లోకి తీసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే ఇందులో నేను బెల్లం వేస్తున్నానండి. ఇది పావు కప్పు నుంచి హాఫ్ కప్పు మధ్యలో ఉంటుంది. మీరు ఇదే ప్లేస్‌లో చక్కెర కూడా వేసుకోవచ్చు. బెల్లం క్వాంటిటీ తగ్గించి కూడా వేసుకోవచ్చు మీరంత స్వీట్ వద్దు అనుకుంటే. నేను వేసిన బెల్లం మాత్రం కరెక్ట్‌గా సరిపోయిందండి స్వీట్‌నెస్‌కి. ఈ విధంగా గరిటెతో కందగడ్డ ముక్కల్ని, బెల్లం ముక్కల్ని మెదుపుకుంటూ ఒక ముద్దలాగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా! బెల్లం ముక్కలన్నీ మెల్ట్ అయిపోయి కందగడ్డతో కలిసిపోయి ఒక ముద్దలాగా వచ్చింది కదా అండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోండి. చల్లారిన తర్వాత చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ముద్దను తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని బాల్స్‌లా చేసి పక్కన పెట్టుకోండి. మనం ఇందాక చేసుకున్న పూర్ణం బాల్స్ కంటే ఇవి కాస్త పెద్దవిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ మిషన్ తీసుకోండి. దీనిపై ఒక కవర్ పెట్టుకొని కవర్‌కి 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకోండి. దీనిపై గోధుమ పిండి బాల్‌ని పెట్టుకొని ఒకసారి స్లోగా ప్రెస్ చేయండి. ఇది ఒక పూరీ సైజ్ అంతా చపాతీలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై మనం పక్కన చేసి పెట్టుకున్నటువంటి చిలగడ దుంప ఉండని పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొసలన్నింటినీ ఈ విధంగా మలుచుకొని మరొకసారి పూరీ ప్రెస్‌ని స్లోగా ప్రెస్ చేయండి. అంతే అండి. బొబ్బట్లు చాలా సింపుల్‌గా ఈ విధంగా ఎంత పల్చగా అంటే అంత పల్చగా చేసుకోవచ్చు. చేతితో ఒత్తే పని లేకుండా పూరీ ప్రెస్‌లోనే మనం ఈ విధంగా బొబ్బట్లని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని వేడి వేడి పెనంపై బొబ్బట్లను తీసి వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఒకవైపు 1-2 నిమిషాల వరకు కాలిన తర్వాత మరొక వైపు కాస్తంత నెయ్యి అప్లై చేసుకొని తిప్పి వేసుకోండి. ఇటువైపు కూడా 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే చక్కగా కాల్చుకోండి. లోపల పూర్ణం ఎలాగో మనం ఉడికించి తీసుకున్నదే కాబట్టి పైన చపాతీ వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. 2 వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీ మొత్తం చక్కగా కాలే వరకు కాల్చుకోండి. ఈ విధంగా 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి అంటే మన బొబ్బట్లు రెడీ అండి. ఈ విధంగానే అన్ని బొబ్బట్లను కాల్చుకొని తీసుకోండి. అంతే అండి. చిలగడ దుంపలతో బొబ్బట్లను ఈ విధంగా సింపుల్‌గా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటిని ఒక్కటి తిందామని స్టార్ట్ చేస్తే 3, 4 ఫటాఫట్ తినేస్తారు. అంత కమ్మగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.